హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. అందరిలో అన్నారు బాగున్నారా? మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభు పేరట. అలాగే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనవండి. ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నవారు అంటే నా ఛానల్ వాచ్ చేస్తున్నవారు అందరూ కూడా ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మనం ప్రతిరోజు సామెతల గ్రంథం చదువుకుంటాం కదా. ఇవాళ 5వ అధ్యాయం అండి. 5వ సామెతల గ్రంథం చదువుకుందాం. 5వ అధ్యాయం. ఓకే, స్టార్ట్. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకి చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. జారస్త్రీ పెదవుల నుండి తేనెకారును. దాని నోటే మాటలు నూనె కంటెను నునుపైనవి. దానివల్ల కలుగు ఫలము ముసిని పండంత చేదు. అది 2 అంచులు గల కత్తి అంత పదునగలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయును. దాని అడుగులు పాతాళమునకు చక్కనగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రం విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి. నేను చెప్పు ఉపదేశం నుండి తొలగకుడి. జారశ్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటివాకిడి దగ్గరికి వెళ్ళకుము. వెళ్ళినడలా పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందుదురు. నీ కష్టార్జితము అన్నిరేలు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశం నేను ఎట్లా త్రోసివేసి తిని, నా హృదయం గద్దింపుని ఎట్లా తృణీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుందువు. నీ సొంత కొండలో నీళ్లు పానం చేయుము. నీ సొంత బావిలో ఉబ్బుకు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదరిపోదగున, వీధులలో అవి నీటి కాలువగా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఎండవలను కదా. నీ ఊట దీవెన నొందెను. నీ యవనకాల భార్య యందు సంతోషించుము. ఆమె చేత నిత్యము బద్ధుడివై ఉండుము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడివై ఉందువు. నరుని మార్గములు యెహోవా ఎరుగును. వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టుని దోషములు వానిని చిక్కలబెట్టును. వాడు తన పాపపాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అట్టివాడు నాశనమగును. అతి మూర్ఖుడై వాడి త్రోవ తప్పిపోవును. దేవుడు ఈ వచనాల ద్వారా మనకెంతో జ్ఞానం దయచేయను గాక. మీ అందరికీ వందనాలు.